అమెరికాలో కీలకమైన మార్పులే జరుగుతున్నాయి. న్యూయార్క్‌లో మందానికి సంబంధించినటువంటి ఇష్యూ చూసాం. అక్కడి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. ఏదైతే కొత్తగా తీసుకుంటున్న నిర్ణయాలు. రెండో వైపున ట్రంప్‌తో నిన్న కూర్చున్నటువంటి సందర్భంగా ట్రంప్ దగ్గర ఉన్నటువంటి ప్రతినిధులు అతన్ని అడిగారు. "ఏంటి తెల్ల జాతీయుల మీద ఎక్కువ పన్నేస్తావా? నువ్వు ప్రత్యేకించేస్తావా?" "అబ్బబ్బే నేను అట్లా అనలేదు." అంటే అట్లాగా వేస్తే బావుంటదని నేను చెప్పాను తప్పించి ఏం లేదంటూ ఆయన కవర్ చేసుకొచ్చారు. ఆళ్ళిద్దరి కాన్వర్సేషన్‌ని ట్రంప్ చూస్తా విన్నారు. తాజాగా ఇంకొక వైపున ట్రంప్ సోమాలియా ప్రెసిడెంట్ ట్రంప్‌ని కలవడానికి వచ్చారు. ఈ ట్రంప్‌కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇల్హాన్ ఒమర్‌కి సంబంధించి భారతదేశాన్ని కూడా ఆవిడ ద్వేషిస్తుంటుంది. ఆవిడ ప్యూర్‌లీ తను ముస్లిం, మిగతా మతాలను ద్వేషిస్తా ఉండటం ఆవిడ స్పెషాలిటీ అనమాట. ఆ ఇల్హాన్ ఒమర్‌ని మీ దేశానికి పంపించేస్తాను, డిపోర్ట్ చేస్తాను తీసుకోండి అంటే వద్దొద్దు మాకు అసలు అదే ఆవిడ వద్దే వద్దంట. ఇల్హాన్ ఒమర్ మొన్న సోమాలియాలో ప్రెసిడెంట్‌కి మద్దతు కూడా ప్రకటించింది. బట్ ఆ దేశ అధ్యక్షుడే ఆవిడ వద్దంటున్నారు. అంటే రాడికలిజం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అర్థమవుతుంది.